మీరు దేవుని మాటలు విని బలపడాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలని ఇక్కడికి వచ్చి ఉన్నాము. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి రాక గురించి, ఆయన శిలువ మరణం గురించి, పాప పరిహారం గురించి అనేకమైనటువంటి గ్రంథాలలో లిఖింపబడిన విధానము మనము చూస్తాం. ఎవరైతే యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆధారపడి యేసయ్యా సహాయం చేయమంటే ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన సకల చరాచర జగత్తు సృష్టించిన మహా సృష్టికర్త. అందుకే 194 దేశాల్లో ఆయన చర్చి లేని గ్రామమే లేదండి, రాష్ట్రమే లేదు, జిల్లానే లేదు, దేశమే లేదు, ఖండమే లేదు. 400 కోట్ల మందికి పైగా పూజింపబడుతున్న మహా గొప్ప దేవుడండి. ఆయన నమ్ముకునే దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, అక్రమం చేయవారు మారారు, అనేక దురలవాట్లు కలిగిన వారు మారారు, దుర్మార్గులు మారారు, హత్య చేసిన వారు మారారండి. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుని మీద విశ్వాసం ఉంచుతారో సకల బాధల నుండి విడిపించగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయ శుద్ధి చేయగలిగిన దేవుడు. ఒకటే మనం అడగాల్సింది, యేసయ్యా సహాయం చేయి, యేసయ్యా నాకు తోడుగా ఉండు, యేసయ్యా నా కష్టంలో నుంచి నన్ను విడిపించు, నీ రక్షణ అనుభవం నాకు దయచేయి, నీ ఆత్మబలము నాకు దయచేయమని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి సమీపముగా ఉండే దేవుడు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసయ్యా సహాయం చేయమని ప్రార్థన చేయండి. ఆయన ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్ణానికో, ఒక ఖండానికో పరిమితమైన దేవుడు కాదండి. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. యేసయ్యా సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యేసు ప్రభు వారు అంటున్నారు, యేసు నేనే మార్గము సత్యము జీవము అంటున్నారు. ఆయన పరలోకానికి మార్గం, ఏకైక మార్గం ఆయనే. ఆయన సృష్టించినటువంటి ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి ఆయనకి లోబడాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఆయన మహా గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సకల బాధల నుండి విడిపించగలిగిన దేవుడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము తదనంతరం మరణానంతరం ఒక పరలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది. అయితే నిత్య నరకం లేదా పరలోకానికి వెళితే ఆయనతో సహసింహాసనం ముందు యుగయుగాలు మనము దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉండాలి అంటే యేసుప్రభు వారు ఒక్కరే మార్గం. కాబట్టి యేసుప్రభు వారిని నమ్ముకొని ప్రార్థన చేయండి, అన్నీ ఉచితమే. దేవుడు మరి మన హృదయాన్నే కోరుకుంటున్నాడు, మన ఆస్తి అంతస్తు కోరుకునే దేవుడు కాదు. ఆయన సర్వము ఎరిగిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు. కాబట్టి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ